దైవత్వం ఒక్కటే, దాని రూపములు వేరు. దైవత్వం ఒక్కటే, దాని రూపములు వేరు. సచ్చిదానందం ఒక్కటే, అది వ్యక్తమగు నామ రూపాలు వేర్వేరు. సచ్చిదానందం ఒక్కటే, అది వ్యక్తమగు నామ రూపాలు వేర్వేరు. సచ్చిదానందం నందు సత్తనగా వస్తువు, అక్కడ ఉన్నదని తెలుపు వస్తువునికి. చిత్తనగా వస్తువు, అక్కడ ఉన్నదని మనం గ్రహించగలగడం. ఆనందం అది మనత్రము అనుభూతు. సచ్చిత్తులు మనకు రూపము నామము వసగును. ఆనందము మనచే అనుభవించబడునది. విశ్వములోని అన్నియు రూపము నామము యుంది అందవి. విశ్వములోని అన్నియు రూపనామమును సత్యతలను పొంది ఉన్నవి. అన్నింటి అందును దైవత్వం నిండియున్నది. పదార్థములు రూపము నామము కల్గిన జడములు నిర్జీవములు. మానవుడు జీవము గల రూపము నామము కల్గి ఆనందమును అనుభవించగల చేతనా స్వరూపుడు. కేవలం మనిషి మాత్రమే పరమానందాన్ని పొందగల సచ్చిత్తు ఆనంద పరబ్రహ్ముడు. ఈ ఆనంద దైవత్వమే ప్రేమతత్వము. ప్రేమమయ దైవత్వమును గ్రహించినాది నేనను భావము నుండి అంతా నువ్వే అను స్థితిని చేరడమే ఆత్మ సాక్షాత్కారము. ప్రేమమయ దైవత్వమును గ్రహించినాది నేనను భావము నుండి అంతా నువ్వే అను స్థితిని చేరడమే ఆత్మ సాక్షాత్కారము. దైవత్వం ఒక్కటే, దాని రూపములు వేరు. సచ్చిదానందం ఒక్కటే, అది వ్యక్తమగు నామ రూపాలు వేర్వేరు. దైవత్వం ఒక్కటే.